శ్రీమాత్రే నమః. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఆ సంకేతాలు ఏంటి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక మనం ఏ విధంగా తొలగించుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూసే ముందర శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి అనేది మన జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నప్పుడు మనకు తలనొప్పులు, మనశ్శాంతి కోల్పోవడం, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి లాంటివి ఎదురవుతాయి. ఈ ప్రతికూల శక్తులు దూరం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు అయితే పాటించవలసి ఉంటుంది. ఇంటి శుభ్రత. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం ముఖ్యమైనది. ఇంట్లో చెత్త, పాడైన వస్తువులు, పనికిరాని వస్తువులు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పుట్టుకొస్తుంది. ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. వాస్తు దోషాలు. ఇంటి నిర్మాణంలో వాస్తును అనుసరించకపోతే నెగిటివ్ ఎనర్జీ తలెత్తుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులు, ప్రదేశాలు, మూలల శ్రేయస్సు మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉండాలి. వాస్తు సలహాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది. నెగిటివ్ ఎనర్జీ తొలగించే మొక్కలు. ఇంట్లో తులసి, శంకుపుష్పం వంటి మొక్కలు పెంచడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. ఈ మొక్కలు సానుకూల శక్తిని కలిగిస్తాయి మరియు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతాయి. ఇంట్లో ప్రతిరోజు తలుపులు, కిటికీలను తెరిచి గాలి, వెలుతురు అనుమతించడం చాలా ముఖ్యం. ఇంట్లో సహజమైన గాలి, సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అయిపోతాయి. పవిత్ర సుగంధాలు. ప్రతిరోజు సాంబ్రాణి, కర్పూర ధూపం ఇల్లు అంతా వేయడం మంచిది. ఇది చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే శనివారం రోజు శనితో తైలాభిషేకం చేసి ఇంట్లో దైవస్మరణ చేయడం వల్ల కూడా శుభశక్తులు వసిస్తాయి. దేవుని పూజ. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం, మంత్రాలు పఠించడం, స్తోత్రాలు వినిపించడం ద్వారా సానుకూల శక్తిని కలిగించవచ్చు. ఇంట్లో భగవద్గీత, రామాయణం వంటి పవిత్ర గ్రంథాలు ఉంచడం, వాటి పఠనం కూడా ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. స్ఫటిక క్రిస్టల్స్ లేదా దివ్య వస్తువులు. కొంతమంది స్ఫటిక క్రిస్టల్స్ లేదా పవిత్ర దివ్య వస్తువులు ఇంట్లో ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకుంటారు. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. సంగీతం లేదా గంట. ఇంట్లో సంగీతం లేదా దేవుడికి గంట మోగించడం వల్ల కూడా ప్రతికూల శక్తులు తొలగించబడతాయి. భక్తి గీతాలు వినడం, శ్లోకాలు పాడడం ద్వారా కూడా ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. ఈ పద్ధతులు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించి సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి.